also. ఈ సంవత్సరం కూడా మీ అందరితో కలిసి సహవాసం చేయడం ఎంత ఆనందంగా ఉంది. Last year we had great meetings. గడిచిన సంవత్సరంలో చాలా గొప్ప సభలు మనం జరుపుకున్నాము. And I was greatly encouraged to see so many people coming to listen to God's word. చాలా మంది ప్రజలు జనము సమూహంగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధిలో చూడడం సంతోషం. And so when I was asked to come this year also, I was very happy to accept the invitation. ఈ సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు చాలా ఆనందంగా వారి ఆహ్వానాన్ని నేను మన్నించాను. When I returned home last year after these meetings, పోయిన సంవత్సరం మీటింగ్స్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు my friend and brother Abraham called me from Bahrain. సహోదరులు నా స్నేహితులైనటువంటి అబ్రహాం గారు బహ్రెయిన్ నుండి నాకు ఫోన్ చేశారు. And I said I had been to Pulivendula and we had great meetings. నేను చెప్పాను, పులివెందుల సభలకు వెళ్ళి వచ్చాను, చాలా గొప్ప సభలు జరిగాయి అని ఆయనతో చెప్పాను. And next year also there are meetings. వచ్చే సంవత్సరం కూడా సభలు ఉన్నాయి అని చెప్పాను. And then my friend said, then I also want to come and see that. అలాగైతే నేను కూడా వస్తాను వచ్చే సంవత్సరం అన్నాడు ఆయన. So brother came all the way from Bahrain to attend these meetings. మరి సహోదరులు అబ్రహాం గారు బహ్రెయిన్ నుండి ఈ సభలలో పాల్గొనడానికి అంత దూరదేశం నుండి వచ్చారు. And you are here from all over Andhra, I believe. You are here from all over Andhra. మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నుంచే వచ్చినవారు. So we are all here to listen to the word of God. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చేరి వచ్చాము. There are several servants of the Lord bringing the message of God. దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి అనేక మంది దైవజనులు మన మధ్యలో ఉన్నారు. I have several messages during these 3 days. ఈ 3 దినాలలో నేను కూడా వర్తమానాలు అందించడానికి సిద్ధపడి ఉన్నాను. I would like to speak to you from a particular passage in the New Testament. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన భాగము నుంచి వర్తమానం అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. I want to share some sermons from the Sermon on the Mount. కొండ మీద ప్రసంగము అనేటువంటి అంశములో నుండి కొన్ని వాక్య ధ్యానాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. We are going to look at Matthew chapter 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఈ వాక్య ధ్యానాలు చేయాలని ఇష్టపడుతున్నాను. Now this is a passage that I teach in some Bible schools. బైబిల్ స్కూల్లో కొన్ని సందర్భాలలో నేను ఈ వాక్య భాగాలు వారికి బోధించాను. But when we teach there, it takes several hours to explain each verse. ప్రతి వచనాన్ని కూడా గంటల తరబడి వారికి బోధించడం జరిగేది. But here we don't have time for that. అలా బోధించడానికి ఇక్కడ మనకు సమయం లేదు. I have 8 messages here. ఇక్కడ 8 వర్తమానాలు నేను సిద్ధపరిచి ఉంచాను. I will try to summarize the message of these 3 chapters into these 8 messages. ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ 8 వర్తమానాలను కుదించి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. We will not be able to go through the whole sermon. ఆ కొండ మీద చెప్పినటువంటి ప్రభు చెప్పిన ప్రసంగం అంతా ధ్యానం చేయలేము. We need many more hours to do that. ఇంకా చాలా గంటలు వ్యవధి కావలసి వస్తుంది. But some of the most important teachings or truths we will pick up from this sermon and I will try to present it to you. ఇక్కడ వ్రాయబడినటువంటి లేక చెప్పబడిన కొండ మీద ప్రసంగంలోని కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు పాఠాలు కొన్నిటిని మనం ఏరుకొని ఈ సభలలో ప్రకటించాలని ఇష్టపడుతూ ఉన్నాను. Now when you finish hearing all the 8 messages, ఈ 8 వర్తమానాలు మీరు విన్న తర్వాత don't think that we have understood everything about the Sermon on the Mount or we have studied everything. కొండ మీద ప్రసంగం అంతా మాకు అర్థమైపోయిందని మాత్రం మీరు అనుకోవద్దు. There is much more to study. ఇంకా చదవవలసింది, ధ్యానించవలసింది ఉంది. But what little we can do in these 8 hours, we will try to do. ఈ 8 గంటల వ్యవధిలో మనము చేయగలిగినది చేద్దాం. Now all of you are familiar with this message, I believe. నేను మీరందరూ కూడా ఈ వర్తమానాన్ని ఎరిగిన వారని నేను నమ్ముతున్నాను. All of us know Matthew 5, 6 and 7 and we have read it so many times. ఎన్నో సార్లు మనం చదివే ఉంటాము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. But when I studied this, నేను చదివినప్పుడు I understood that there is much more than we usually think of in this sermon. ఈ ప్రసంగంలో మనము ఊహించే దానికంటే ఇంకా లోతైన
మర్మమైన సంగతులు ఉన్నాయని నాకు అర్థమైంది. The more I studied, the more I realized that there is much more in this sermon to study. నేను ఈ వాక్య భాగాన్ని ఎక్కువగా చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఇంకా ఎంతో ధ్యానించవలసింది ఉందని అర్థమైంది. I haven't finished studying the whole sermon. అందుకని ఇది ఇంకా నాకు పూర్తే కాలేదు, ఇంకా నేను ముగించలేదు. I am still trying to study. ఇంకా చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. But whatever wonderful thoughts we have in these 3 chapters, whatever I've been able to understand, I want to share with you with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఏ వాక్య భాగం అయితే నేను ధ్యానం చేశానో, ఏమైతే 8 వర్తమానాలుగా సిద్ధపరిచానో వాటిని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. We will not be able to go through each and every verse. ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయడానికి అసాధ్యం ఇప్పుడు. But some of the main teachings in these 3 chapters I would like to bring out. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. Now, as all of us know, this is a very famous teaching or sermon given by the Lord Jesus when he was on this earth. ఈ భూలోకములో ప్రభు సంచరించిన దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగమని దీని గురించి మనందరికీ తెలుసు. Now he is the king in the Gospel of Matthew. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగా కనబడుతున్నాడు. And we know that he is going to come and reign upon this earth as king during the millennium. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాజుగా వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. But now, in a spiritual sense, he is reigning in the hearts of every believer. కానీ ఆత్మీయమైనటువంటి భావంతో మనం చూస్తే ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. The literal kingdom is yet to come. అదిగో అక్షరార్థమైనటువంటి రాజ్యం ఇంకా రావలసి ఉంది. Literally, he is going to come and reign upon this earth as king. ఈ భూమి మీద ఆయన వచ్చినప్పుడు రాజుగా ఆయన ఏలబోతున్నాడు. But today, our hearts, that is his kingdom, and he is the king of our lives. ఈ రోజునైతే మన హృదయాలు అనే రాజ్యంలో మన హృదయాల మీద ఆయన అధిపతిగా ఉండి రాజ్య పాలన చేస్తున్నాడు. And these are the rules to be maintained in the kingdom of God, where the Lord Jesus Christ is the king. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగా ఉన్నటువంటి ఆ రాజ్యములో అనుసరించవలసిన కొన్ని చట్టములు ఇక్కడ రాయబడి ఉన్నాయి. So today we are in these days we are going to look at the spiritual principles that can be applied in our lives as we serve the Lord Jesus as our king in our hearts. మన హృదయాల మీద రాజుగా అధిపతిగా ఉన్న ఆ రాజు మనము నడుచుకోవలసిన కొన్ని షరతులను లేక కొన్ని చట్టములను ఆయన తెలియజేశాడు. ఈ ఆత్మీయమైన చట్టాలు మనం తెలుసుకోవాలి. In this sermon the king lays down the principles for those who belong to his kingdom. తన రాజ్యానికి సంబంధించినటువంటి మనుషులకు ఆత్మీయమైన కొన్ని చట్టాలను ఆ రాజుగారు విధించారు. The lifestyle of those who belong to the kingdom of God. దేవుని రాజ్య సంబంధులైనటువంటి వారికి ఆ రాజ్యములకు చెందిన వారు ఎలాంటి విధానాలలో నడుచుకోవాలో రాజు చెప్తున్నాడు. Not just in the future, but right now in our lives, in our hearts. రాబోయే రాజ్యములో కాదు, 1000 ఏండ్ల సామ్రాజ్యములో కాదు, ఇప్పుడు మనము జీవించే ఈ జీవితంలో మన హృదయాలలో ఉండవలసిన చట్టములు. So here is the king speaking. ఇక్కడ రాజు మాట్లాడుతున్నాడు. He talks about the lifestyle of those who belong to his kingdom. ఆయన రాజ్యానికి చెందినటువంటి వ్యక్తుల జీవిత విధానం ఎలాగుండాలో చెప్తున్నాడు. If you are born again, నీవు క్రొత్తగా జన్మించిన వ్యక్తి, if you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే you belong to the kingdom of God. దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివి. And the Lord Jesus is your king. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ రాజు. And this is your lifestyle, or this should be your lifestyle. ఇది నీ జీవిత విధానమై ఉండాలి. Now, as we begin our study of this sermon, ఈ ప్రసంగం యొక్క అంశాన్ని మనం చదువుదాం, ప్రారంభిద్దాం. In order to help us to understand this sermon better, we need to divide it into several parts. మనము ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రసంగాన్ని కొన్ని భాగాలుగా మనం విభజించుకోవాలి. First of all, we will just divide it into 2 parts. మొదటిదిగా మనం 2 భాగాలుగా విభజించుకుందాం. Now remember, the king is talking about the attitudes of those who belong to his kingdom. రాజు గారు మాట్లాడుతున్నారు. రాజ్యానికి చెందినటువంటి ప్రజలు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలో అని
వారిని గురించి మాట్లాడుతున్నాడు. The first part is the good attitudes that we need to maintain as those who belong to his kingdom. దేవుని రాజ్యానికి చెందినటువంటి ప్రజలుగా మనము అనుసరించవలసిన కొన్ని మంచి విధానాలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Good attitudes that should be found in the life of every member of the kingdom of God. దేవుని రాజ్యానికి చెందినటువంటి ప్రతి విశ్వాసి నడవవలసిన అనుసరించవలసిన మరి ఉద్దేశములను తెలియజేస్తున్నాడు. That is what you find from chapter 5 verses 1 to 12. 5వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ సంగతులు మనం చూడగలం. Well, you can even say up to verse 16 because 13 to 16 is an explanation of the good attitudes mentioned earlier in the chapter. 13 నుండి 16 వరకు కూడా మరి ముందుగా చెప్పబడిన ఆ సంగతులే వివరిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యానికి చెందిన వారు ఎలాంటి మంచి ఉద్దేశములు కలిగి ఉండాలో అని. So the first division, మొదటి భాగం ఏమిటి అంటే good attitudes to be found in the lives of those who belong to the kingdom of God. దేవుని రాజ్యమునకు చెందినటువంటి వ్యక్తుల జీవితాలలో ఉండవలసిన మంచి విధానాలు ఉద్దేశాలు. Now they are 9 in number. అవి మనము లెక్కిస్తే 9 ఉన్నాయి. We are quickly going to run through all the 9 of them. ఈ 9ని మనం త్వరగా చదువుకుందాం. And then at the latter part of the sermon, ఈ ప్రసంగంలో ఉన్నటువంటి తర్వాత భాగం let's say it's starting from verse 20 of chapter 5, 5వ అధ్యాయము 20వ వచనం నుండి అది ప్రారంభమవుతుంది. till the end of the sermon, that is chapter 7. అది 7వ అధ్యాయము వరకు కూడా ఆ ప్రసంగము కొనసాగుతుంది. The Lord Jesus speaks of 9 wrong or bad attitudes that we should get rid of. మనము ఖచ్చితంగా మరి విసర్జించవలసిన విడిచిపెట్టవలసిన 7 తప్పు విధానాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 9 wrong attitudes that should not be found in the members of the kingdom of God. దేవుని రాజ్యానికి చెందినటువంటి వ్యక్తుల జీవితాలలో ఈ 9 తప్పుడు విధానాలు ఉండటానికి వీలు లేదు. So I think it is easy for you to remember. గుర్తు పెట్టుకోవడానికి మీకు సులువుగా ఉంటుంది. 9 good attitudes and 9 bad attitudes. 9 మంచి విషయాలు 9 చెడ్డ విషయాలు అన్నట్టుగా. So in all there are 18 attitudes. ఈ మొత్తం కలిసి 18 2 9ల 18 ఉద్దేశాలు విధానాలు ఉన్నాయి. We may not have time to explain all the 18. అన్నిటిని గురించి మనము ధ్యానించడానికి సమయం రాదు. Some of them I will explain in detail and some of them I'll just make a mention of. కొన్నిటిని గురించి క్షుణ్ణంగా ధ్యానం చేద్దాము, కొన్నిటిని ఊరకు ప్రస్తావించుకొని వెళ్ళిపోదాం. We will talk about the wrong attitudes later. చెడ్డ వాటిని గురించి తర్వాత మాట్లాడుకుందాం. In this session we are going to talk about the good attitudes that should be found in the life of every child of God. దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఉండవలసిన మంచి విధానాలను గురించి మనం ధ్యానం చేద్దాం. Now what is an attitude? యాటిట్యూడ్ అంటే లేక ఉద్దేశము అంటే ఏమిటి? It is the condition of our heart. మన యొక్క హృదయం యొక్క స్థితి అది. You know, there are 2 things. One is the external action and the other is the internal attitude. బయటకు కనపడే చర్య ఒకటి, లోపల ఉండే ఉద్దేశము మరొకటి. So we are going to talk not just about actions, but we are going to talk about the attitudes that control the actions. బయటకు కనపడే చర్యలు మాత్రము కాకుండా అంతరంగములో ఉండే తలంపు లేక ఉద్దేశము బయట చర్యలను ఇదే మరి కంట్రోల్ చేస్తుంది, స్వాధీనంలో ఉంచుకుంటుంది. So during the days of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో all of us know that Jewish religion was the uppermost religion. యూదా మతం అనేది చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నది. And there were Jewish religious leaders. అక్కడ యూదా మత పెద్దలు ఉన్నారు. The scribes and the Pharisees and the rabbis. శాస్త్రులు, పరిసయ్యులు, రబ్బీలు అనేవారు ఉన్నారు. They were supposed to be Bible scholars. బైబిల్ గ్రంథం యొక్క స్కాలర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు. They would interpret each and every word or syllable of the Old Testament. అదిగో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి చిన్న మాట, ఒక్కొక్క
పదాన్ని చక్కగా వివరించగలిగిన వారు. And they would divide it into so many pieces. వాళ్ళు ముక్కలుగా విభజించి చెప్పగలిగిన జ్ఞానం. And they would give so many meanings to what the scripture said. లేఖనాలు ఏం చెప్తున్నాయో దాని భావాలతో అర్థాలతో చెప్పగలిగిన వారు. But there was a very big problem about their interpretation. కానీ వారు చెప్తున్నటువంటి భావంలో చాలా సమస్య ఉంది. I will tell you the details of that later. తర్వాత దాని గురించిన వివరాలు మీకు చెప్తాను. But one of the greatest problems with their understanding of the scripture was this. లేఖనాలను వారు అర్థం చేసుకున్న విధానంలో ఒక సమస్య ఉన్నది. They talked about the actions involved. అదిగో వారు బయటకు కనపడే చర్యలను గురించి మాట్లాడుతూ ఉంటారు. Thou shalt not kill. అదిగో హత్య చేయకూడదు అని. Thou shalt not commit adultery. వ్యభిచారము చేయకూడదు. Thou shalt not steal. అదిగో దొంగిలించవద్దు అని. The action behind it, the action, the proper action in these commandments. వారు చెప్పినటువంటి ఆజ్ఞలో ఉన్న బయటకు కనపడే చర్యను గురించి మాట్లాడతారు. But the attitude behind it was not important to them. అంతరంగములో ఉన్న విధానాన్ని, అంతరంగములో ఉన్న తలంపుల గురించి వారు ప్రాధాన్యత ఇవ్వరు. They would talk about killing, but they would not talk about hatred which causes killing. చంపడము లేక హత్య చేయడం అనే దాని గురించే మాట్లాడతారు కానీ అంతరంగములో ఉండే ద్వేషముల గురించి మాట్లాడరు. ద్వేషము ద్వారానే హత్య చేయడం జరుగుతుంది. They would talk about the act of adultery, but they did not speak about the desire, the lust that caused adultery. వ్యభిచారముల గురించి మాట్లాడతారు కానీ అంతరంగములో ఉన్న ఆ దుర్మార్గపు కోరికల గురించి ఎంత మాత్రం మాట్లాడరు. ఆ కోరిక ద్వారానే వ్యభిచారం జరుగుతుంది. They would talk about stealing, the act of stealing. దొంగతనాన్ని గురించి మాట్లాడతారు. But they could not talk about, or they did not talk about, the desire to have what belongs to another. ఇతరులకు చెందినటువంటి దాన్ని దొంగిలించాలన్న మనసు, అంతరంగంలో ఉన్న ఆ కోరికల గురించి మాట్లాడరు. So they were concentrating on the external life of people. ప్రజలకు ఉన్నటువంటి బహిరంగమైన అంశాల మీదనే దృష్టి పెడుతున్నారు. How your actions should be right. నీవు చేసే పనులు ఎలాగూ కరెక్ట్ గా ఉండాలి అంటున్నారు. And how your external life and testimony should be good. బయటకు కనిపించే బహిరంగమైన జీవితం, నీ సాక్ష్యం ఎలా బాగుండాలంటున్నారు. But in the teaching of the Lord Jesus, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రసంగంలో he was telling them that not only that the external life is important, even the internal attitude behind those actions are equally important. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధలో వెలుపల ఉన్న చర్యలు మాత్రమే కాకుండా ఆ చర్యలకు వెనుక ఉన్నటువంటి అంతరంగ స్వభావం, అంతరంగంలో ఉన్న విధానం, తలంపులు ప్రాముఖ్యమైన ప్రభు చెప్తున్నాడు. Did you understand that? అర్థమైందా ఈ మాట? That is the emphasis in this sermon. ఈ ప్రభు చెప్పినటువంటి ఈ బోధలో, ఆయన చేసిన ప్రసంగంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అది. It is not enough to keep your external testimony. బయటకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు. It is very important that you maintain right heart attitudes and thoughts within you. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన, తలంపు, ఉద్దేశాలు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ప్రధానమైంది. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, as we make a study of these truths now, ఈ సత్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు this is not just for the sake of understanding. అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు ఈ ప్రసంగం. This is not just for the sake of taking down notes. నోట్స్ రాసుకొని తర్వాత ప్రసంగించడానికి కాదు. They are all good things, no doubt. తప్పులేదు మీరు రాసుకోవడం ద్వారా, ప్రసంగించడం ద్వారా. But we are trying to see what attitude God wants each one of us to maintain as his children. ఆయన బిడ్డలముగా మనం అందరము ఒక్కొక్కరము ఎలాంటి అంతరంగ స్వభావం మనము కలిగి ఉండాలో ప్రభు ఇష్టపడుతున్నాడు. My intention is not just to give you a scholarly explanation of the sermon, but a practical application of the sermon. నేనేదో జ్ఞాన సంబంధమైన దీనిలో ఉన్నటువంటి విషయాలు పరిజ్ఞానంతో మీకు అందించడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు బోధించడం ద్వారా ప్రభు మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడో. So what is the first truth that we must face here? ఇక్కడ మనం ఎదుర్కొంటున్నటువంటి మొదటి సత్యం ఏమిటి? As those who belong to the kingdom of God, దేవుని రాజ్యానికి చెందిన ప్రతి వ్యక్తి కూడా, as members of the family of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కుటుంబానికి చెందిన బిడ్డలంగా, we must maintain right thoughts and attitudes and imaginations in our heart. మన హృదయములో, అంతరంగములో సరి అయిన క్రమమైన విధానాలు, ఉద్దేశాలు,
ఆలోచనలు మనము కలిగి ఉండాలి. It is not enough to lead a clean life outside. వెలుపలకు మాత్రమే చాలా స్పష్టంగా మంచిగా ఉన్నట్టు ఉండడం కాదు. It is more important to maintain holiness and cleanliness in your heart. పరిశుద్ధత, పవిత్రత నీ అంతరంగములో, హృదయములో అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. The religion of the Jews of the Pharisees was primarily external. యూదుల మతము, పరిసయ్యుల మతము వారు బాహ్య సంబంధమైన వెలుపల కనబడే సంగతి. What people saw, ప్రజలు ఏం చూస్తున్నారు, what people thought about my religion, నా మతాన్ని గురించి ఏమనుకుంటున్నారో ప్రజలని, what people thought about my spirituality, నా ఆత్మీయతను గురించి ప్రజలు ఏమనుకుంటారని, my testimony in the society. సమాజంలో నా సాక్ష్యములు ఏమిటి, That is what these Jewish leaders were concentrating ఈ on. యూదా మత పెద్దలు దాని మీదనే ప్రాధాన్యత లేక దృష్టి పెట్టారు. At the same time, అదే సమయంలో they had a horrible, attitude they had horrible attitudes in their heart. వారు బహిరంగంగా బాగా కనబడుతున్నా అంతరంగంలో చాలా దుర్మార్గత కలిగి ఉన్నారు. In Matthew chapter 23, మత్తయి సువార్త 23వ the అధ్యాయంలో Lord Jesus speaks strongly against this attitude. ఇదిగో ఇలాంటి తత్వాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యతిరేకంగా చెప్తున్నారు. He said, "You are like a sepulcher. మీరు సమాధుల వలె ఉన్నారన్నారు. Outside is all whitewashed, బయట అంతా సున్నము కొట్టిన సమాధుల మీద, but inside it is all dirty and stinking." ఆ లోపల కంపు కొడుతా ఉంది, వాసన ఉంది. The Lord Jesus was speaking strongly against that situation. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. So what is the emphasis of the Lord? ప్రభు ఏమి గట్టిగా నొక్కి చెప్తున్నారు, Not just the letter of the scripture, but the spirit of the scripture. అదిగో అక్షరార్థమైన సంగతులు కాదు, అందులో ఉన్న ఆత్మీయతను అర్థం చేసుకోవాలి. Not just the actions, but the attitudes behind the action. బయట కనబడేటువంటి క్రియలు కాదు, క్రియల వెనుక ఉన్న అంతరంగం కావాలి. But in those days, ఆ దినాలలో in the Roman world, Romans were reigning upon the Jews, ఆ యూదుల మీద మరి రాజ్యం చేస్తున్న రోమీలు ఉన్నారు. and in the Jewish world, అదిగో అక్కడ ఉన్నటువంటి యూదా మతములో actions were important. పైకి కనబడే చర్యలే ముఖ్యంగా ఉన్నాయి. But the Lord Jesus said, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, actions are important, no doubt, క్రియలు కావాల్సిందే కాదనడం లేదు, but God looks at your heart. దేవుడు నీ అంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. What goes on in your heart? నీ హృదయములో ఏం జరుగుతా ఉంది. And I want to emphasize the same thing today because the Lord Jesus emphasized it. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలే నొక్కి చెప్పారు కనుక ఈ సమయంలో కూడా వాటి మీదనే మీరు దృష్టి ఉంచాలని కోరుతా ఉన్నాను. Not just following the letter of the scripture, but following the spirit of the scripture. అక్షరముల గురించిన సంగతులు కాదు గాని అందులో ఉన్న ఆత్మీయతను దేవుడేమో కోరుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. So that's the importance of attitude that we are talking about. మనం మాట్లాడుకుంటున్నటువంటి అంతరంగ స్వభావం, అంతరంగంలో ఉన్న ఉద్దేశం, ఆలోచన ముఖ్యమైనది. So we are going to talk about the 9 good, noble attitudes that should be found in the heart of every child of God. దేవుని బిడ్డగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి హృదయములో ఉండవలసిన మంచి ఉద్దేశము, మంచి మరి అంతరంగాన్ని గురించి ఈ వర్తమానం చెప్తా ఉంది. If we have time, we can talk on each attitude for an hour. మనకు సమయం గాని ఉంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క గంట మాట్లాడొచ్చు. Because there is so much in each one of them. ఒక్కొక్క దానిలో అంత లోతైన భావాలు ఉన్నాయి. We will try to limit ourselves within the time that we have. మనకున్నటువంటి కాల పరిమితిలో, వ్యవధిలో సాధ్యమైనంత వరకు ధ్యానం చేద్దాం. Our blessed Lord opened his mouth. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాడు. That's what we read here. ఇక్కడ చదువుతున్న మాట అదే. He opened his mouth. ఆయన నోరు తెరిచి అన్నాడు. What comes out of his mouth? ఆయన నోటిలో నుంచి ఏమొస్తుంది? Lovely words, beautiful words that can give life to people. జీవము ఇవ్వగలిగిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు వస్తున్నాయి. Man shall not live by bread alone, but by every word that proceeded from the mouth of God. అదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని. Here is God in the person of Jesus Christ sitting on that mountain. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రూపములో
కొండ మీద కూర్చొని నోరు తెరిచాడు. And there he opens his mouth. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. Out of his mouth would proceed words by which we can live in this world. మనలను జీవింప చేయగలిగిన అద్భుతమైన వాక్కులు ఆయన నోట వెలువడుతున్నాయి. When you read this sermon, you would say, no man spake like this man. ఈ వర్తమానం చదివిన తర్వాత ఏ మనుషుడు కూడా ఇలాగూ మాట్లాడలేదు అని ఖచ్చితంగా చెప్పవలసిందే. Oh, let's ask the Holy Spirit to help us to understand what the Lord Jesus taught here. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి ఇక్కడ బోధించాడో మనం అర్థం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. We are going to pray for a minute. ఒక్క నిమిషం మనం తలలు వంచి ప్రార్థన చేద్దాం. Oh God, as we are in your presence this morning, ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీ సన్నిధిలో మేము ఉన్నాము. as we consider the words that your son spoke, ప్రభువా, నీవు మాట్లాడినటువంటి మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. we seek the special help of the Holy Spirit that we may have light upon your word. మీ మాటలపైన మీ ముఖకాంతి ప్రకాశమానమైన వెలుగును ప్రసరింపనీయండి, మేము అర్థం చేసుకున్నట్లుగా. Help us to understand these truths properly ఈ సత్యములను సరిగ్గా అర్థం చేసుకోవడానికి వివేకం and put them into practice in our day-to-day life. మా అనుదిన జీవితములో వాటిని అనుసరించడానికి కావలసిన కృప ఇవ్వండి. Oh, that your name may be glorified through our lives. మా జీవితాల ద్వారా మీ నామము మహిమపరచబడలాగున కృప చూపండి. We seek your help in the name of our Lord Jesus Christ. ప్రభువా, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now chapter 5 and verse 3. 5వ అధ్యాయము 3వ వచనం. Oh, the first saying that came out from the mouth of our Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి చెప్పిన మొదటి మాట, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము The వారిది. first attitude is poverty of spirit. ఆత్మ విషయమైన దీనత్వాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. What is the meaning of being poor in spirit? ఆత్మ విషయమై దీనత్వము అంటే ఏమిటి అర్థం? Does it mean, those who are spiritually very poor, they are very blessed? ఆత్మీయంగా చాలా తక్కువ స్థితిలో ఉంటే వాళ్ళు బాగా దీవించబడ్డ వాళ్ళ? All the backsliders and those who don't read their Bibles and pray? వెనకంజ వేసి బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మందిరానికి రాకుండా ఉండే బ్యాచా? All those who are very poor spiritually? ఆత్మీయంగా వారు ఎంతో పేదలుగా ఉన్నారా? Is the Lord saying that they are all blessed? ప్రభు చెప్పింది ఆ మాట, అటువంటి వారు ధన్యులనే? Well, if that is the meaning, most of us are blessed indeed. ఒకవేళ అదే నిజమైతే మనలో చాలా మంది ధన్యులే. That is not the meaning. అది కాదు దాని అర్థం. The Lord is not saying if you are a backslider, very poor in spiritual things, you are a blessed man. అదిగో నీవు సరిగ్గా లేవు, వెనకంజ వేసిన వ్యక్తిగా ఉన్నావు, తప్పిపోయిన వాడుగా ఉన్నావు, నీవు ధన్యుడు అని చెప్పడం లేదు. Now, who is a poor man? ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏమిటి? Now, materially poor, who is a poor man? ఒకవేళ పేదవాడు అంటే ఏంటి మనం ఏం చెప్పుకుంటాం? All of us know who is a poor man. మనందరికీ తెలుసు పేదవాడు అంటే ఎవరో. A poor man is one whose needs are great but whose resources are small. ఒక మనిషి యొక్క అవసరతలు ఎక్కువగా ఉండి అతనుకున్న వనరులు తక్కువగా ఉంటే అటువంటి వాడు పేదవాడు. He needs a lot of money every month. ప్రతి నెల చాలా ఎక్కువ డబ్బు కావాలి For his food తన ఆహారం కోసం and for all of the needs. మిగిలిన అవసరాలన్నిటి కోసం. But his income is very little. తనకు వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఆ ఖర్చులకు సరిపడలేదు, కొద్దిగా ఉంది. He doesn't have the resources to meet his needs. తన అవసరాలు తీర్చుకోవడానికి సరిపడినంత వనరు లేదు. So what does he do? ఏం చేస్తాడు? He goes around begging. ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు. బాబు, He asks people, can you please help me? మీరు నాకు సహాయం చేయగలరని అడుగుతాడు. I am in need. నేను అవసరతలో ఉన్నా, I need your help. మీ సహాయం కావాలి. Without your help, I cannot manage. మీ సహాయం లేకుండా నేను ఇది సాగించలేను. So a poor man is one who lacks in certain things and one who is conscious of his need. పేదవాడైనటువంటి వ్యక్తి అంటే తను కొరతలో ఉన్నవాడు, తన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, లేమి కలిగి ఉన్నాడని నిత్యము ఎరిగే ఉంటాడు. He is always conscious of the fact that he doesn't have certain things. అదిగో నాకు కొన్ని లేవు అని ఎప్పుడు తన మనసులో ఆలోచన చేస్తుంటాడు. There are many words in the Greek language to talk about poverty. ఆ పేదరికాన్ని గురించి మాట్లాడడానికి గ్రీకు భాషలో చాలా పదాలు ఉన్నాయి. And the word that the Lord Jesus used here for poverty is a word that shows utter poverty. ఇక్కడ ప్రభువారు ఉపయోగించినటువంటి పదానికి ఏమి భావం ఉందంటే చాలా పేదరికం,
అట్టడుగున ఉన్న పేదవాడని. This is the same word used in Luke 16 to talk about Lazarus, a poor man. లూకా సువార్తలో ఉన్నటువంటి లాజరు, దరిద్రుడైన లాజరు అని వ్రాయబడి ఉంది. He was utterly poor, he had nothing. అతనికి ఏమీ లేదు, అంతా లేమి కలిగిన వాడు. He just ate what came from that rich man's table, that's all, nothing else. ధనవంతుడు బల్ల మీద నుంచి పడే ముక్కలే వాడి ఆధారం, ఇంకేమీ లేదు. That is the same word poor used here. అదే పదము ఇక్కడ కూడా ఉపయోగించాడు ప్రభు. It means beggarly poor, utterly poor, have nothing. అడుక్కునే అంత పేదవాడు, దరిద్రుడిగా ఉన్నవాడు, ఏమీ లేనివాడు. What's the meaning of spiritually poor? Poor in spirit? ఆత్మీయంగా పేదవాడు అంటే ఏంటి అర్థం? One who sees that the demands before him are very high. తన ఎదుట ఉన్నటువంటి అవసరతలు చాలా పెద్దవి, ఎత్తైనవి. God's righteousness demands something very high. దేవుని నీతిమత్వం ఎంతో గొప్పతనాన్ని కోరుతుంది మన దగ్గర. The lifestyle presented by the Lord is very high. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరి జీవితం ఔన్నత్యమైంది. But his ability to live up to those standards is nil. ఆ స్థాయిలో ఈ వ్యక్తి నివసించాలి, జీవించాలంటే తగినట్టుగా లేడు. When he looks into himself, తాను చూసుకున్నప్పుడు he says, hey, I do not have the ability to live like that. అలాగూ జీవించడానికి నాకు సామర్థ్యం లేదంటాడు. I do not have the resources to live a life pleasing to God. దేవుని సంతోషపరచగలిగిన జీవితం జీవించడానికి నా దగ్గర వసతులు లేవు, వనరులు లేవు అంటే. I cannot rise up to the standard that God expects of me. దేవుడు నన్ను గురించి ఆలోచిస్తున్న స్థాయికి నేను ఎదగలేను అంటాడు. I am terribly poor spiritually. ఆత్మీయంగా నేను ఎంతో పేదరికములో ఉన్నాను అంటున్నాడు. So who is poor in spirit? ఆత్మ విషయమై ఆ పేదరికములో ఉన్నది ఎవరు? One who realizes his spiritual poverty. తనకున్నటువంటి ఆత్మీయ పేదరికాన్ని గుర్తించిన వాడు. One who is conscious of the fact that he cannot live a life pleasing to God. దేవుని సంతోషపరచగలిగిన ఆ ఉన్నతమైన జీవితాన్ని జీవించలేని స్థితిలో ఉన్నానని ఎరిగిన వాడు. And as a result he cries out to God. అందుకే దేవుని సముఖములో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. Oh God, I have no ability. దేవా, నాకు సామర్థ్యం లేదయ్యా. I want to please you. నేను నిన్ను సంతోషపరచాలను. I want to rise up to your standard. మీ స్థాయికి ఎదగాలని ఇష్టంగా ఉంది. But here I am unable to do that. కానీ అలాగ చేయడానికి నాకు సామర్థ్యం లేదు. In my flesh dwelleth no good thing. నా జీవితంలో ఎంత మాత్రం మంచి లేదు. I cannot live a holy life. పవిత్రమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను. I am conscious of my need. నా అవసరతను గుర్తించి ఉన్నాను. Therefore Lord, I am stretching my hands before you. అందుకే నీ ఎదుట నా చేయి చాచి ఉంచాను ప్రభువా. Please help me. నాకు సహాయం చేయి. Have mercy upon me. నా మీద దయ చూపించు ప్రభువా. He is poor in his spirit. అటువంటి వ్యక్తి తన ఆత్మీయ స్థితిలో పేదరికంలో ఉన్నవాడు, దరిద్రతలో ఉన్నవాడు అని అర్థం. Did you understand that? అర్థమైందా ఈ మాటలు? If you haven't understood, ఇది అర్థం కాకపోతే I will give you two examples from the New Testament. క్రొత్త నిబంధనలో నుంచే రెండు ఉదాహరణలు మీకు ఇవ్వాలని ఇష్టపడతాను. Then all of you will understand what is the meaning of the poverty of spirit. ఆత్మీయ విషయమైన దీనత్వము లేక పేదరికం అంటే ఏందో మనకు అర్థం అవుతుంది అప్పుడు. You think of that parable in the Gospel of Luke where a Pharisee and a publican went to the temple to pray. లూకా సువార్తలో ఉన్నటువంటి ఆ ఉపమానం మనకు తెలుసు. పరిసయ్యుడు, సుంకరి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. And all of you know the two different kinds of prayers they prayed. వారు ప్రార్థించిన వేరు ప్రార్థనలు మనకు తెలుసు. How did the Pharisee pray? పరిసయ్యుడు ఏమని ప్రార్థించాడు? There it says he was praying to himself. తనకు తాను తనలో ప్రార్థన చేసుకుంటున్నాడు. He was congratulating himself. తనకు తాను కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. Lord, I thank you that I am such a good man. నేను మంచివాడిని అయినందుకు నీకు వందనాలయ్యా అంటున్నాడు. I am living a very good life. నేను మంచి జీవనాన్ని జీవిస్తున్నాను. I am praying, fasting, giving tithe. నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను. I have no need. నాకేమి కొరత లేదు. I am all right. నేను బాగానే ఉన్నాను. I am self-sufficient in myself. నాలో నేను సంతృప్తి కలిగిన వాడిగా ఉన్నాను. Then the other person, అవతల వ్యక్తి సుంకరి, the sinner who is a publican, సుంకరి అయినటువంటి పాపి అయిన మనుషుడు, how did he pray? ఎలాగ ప్రార్థించాడు? His prayer had only one sentence. ఒక వాక్యమే ఉంది ఆయన ప్రార్థనలో. The other man's prayer was long. There were many clauses and sub clauses. చాలా క్లాజులు, సబ్ క్లాజులు పెట్టి ప్రార్థన చేశాడు పరిసయ్యుడు గాని. And he compared himself with this publican. ఇదిగో ఎదురుగా ఉన్న ఈ సుంకరితో కూడా పోల్చుకొని చెప్తున్నాడు. But in the publican's prayer, సుంకరి చేసిన ప్రార్థనలో no comparison, ఏమి పోలికలు లేవు, no
clauses and sub clauses. ఏదో క్లాసులు సబ్ క్లాసులు పెట్టలేదు. Only one sentence. ఒకే వాక్యము. Oh God, దేవా have mercy upon me. నా మీద దయ చూపించయ్యా, Nothing else. నన్ను కరుణించయ్యా. Have mercy upon me, the sinner. పాపినైన నన్ను కనికరించు, కరుణించు అన్నాడు. See, when you look into the hearts of these two people, ఈ ఇద్దరు మనుషుల హృదయాలు చూస్తే, in the Pharisee's heart there is no sense of need. అదిగో పరిసయ్యుని హృదయములో కొరత ఉన్నట్టుగా ఏమీ లేదు. I have everything. నాకు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. There is no poverty of spirit. అదిగో ఆత్మలో ఉన్న అవసరతను గుర్తించలేదు. But when you look into the publican's heart, సుంకరి చేసిన ప్రార్థన హృదయములో మనం గమనిస్తే, what you see in his heart is called the poverty of spirit. తన హృదయములో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తే ఆత్మ విషయమైన దీనత్వము, పేదరికము కలిగిన వాడు. What is the condition of his heart? తన హృదయం యొక్క స్థితి ఏమిటి? Terrible sense of need. ఎంతో కొరతలో, అవసరతలో ఉన్నట్టుగా. I lack righteousness. నీతి లేని వాడుగా ఉన్నానయ్యా. I lack holiness. పవిత్రత, పరిశుద్ధత. I need your mercy. నీ కనికరము నాకు. Lord, I am like a beggar crying out for your mercy. నేను ఒక భిక్షగాని వలె యాచిస్తున్నాను ప్రభువా అని. That attitude is called poverty of spirit. అటువంటి అంతరంగ స్వభావము కలిగి ఉండడమే ఆత్మ విషయమైన దీనత్వం. Another example, మరొక ఉదాహరణ from the book of Revelation. ప్రకటన గ్రంథములో నుంచి. The church at Laodicea. లవొదికయ సంఘాన్ని గురించి మనం చదివితే, What did they say? వారేమంటున్నారు? We lack nothing. మాకు ఏమీ కొదవలేదు అంటున్నారు. I am rich. నేను ధనవంతుడు. I am well to do. I am sufficient. ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను. Everything is okay. అన్ని నాకు సమృద్ధిగా ఉన్నాయి. No need of anything. కొదవే లేదు నాకేమి. No need of any help from God. దేవుని సహాయం కూడా అక్కర్లేదు. We are all right. మేమంతా బాగానే ఉన్నాం. See, that is the opposite of poverty of spirit. అదిగో ఆత్మ విషయమైన దీనత్వానికి వ్యతిరేకమైన విధానం అది. They had no sense of need. వారు కలిగి ఉన్న కొరత ఏమిటో, అవసరత ఏమిటో ఎరగలేదు. But their actual condition, the Lord said, you are poor and naked and blind and miserable. ప్రభు ఏం చెప్తున్నాడు? వారి వాస్తవ స్థితి, నీవు దరిద్రుడవు, దిగంబరివి, గుడ్డివాడవు అని ఉన్న స్థితి చెప్తున్నాడు. Is it not true of us also? మన జీవితాల్లో కూడా అది యథార్థం కాదా? Very often, చాలా సార్లు as a community, మనము సమాజంగా, as a church, సంఘంగా, as a family, కుటుంబంగా, as individuals, వ్యక్తిగతంగా కూడా we also make this mistake. మనం కూడా ఇలాంటి పొరపాటే చేస్తూ ఉన్నాము. Oh, we know the word. మేము దేవుని వాక్యం ఎరిగిన వారం. We hold on to the right doctrine. మాకు సరైన సిద్ధాంతం బాగా తెలుసు. We are not like that church or this church. ఆ సంఘం లాగా, ఆ సహవాసం లాగా మేము లేము. We are better off than everybody else. మిగిలిన వారి కంటే మేము బాగానే ఉన్నాం. We are all right. మామంతా సమృద్ధిగా ఉన్నాం. No sense of need. నీ కొరత ఏమిటో నువ్వు ఎరగని స్థితిలో ఉన్నావు. Is that your condition? అదేనా నీ స్థితి? If that is your condition, ఒకవేళ అదే నీ స్థితి అయితే, I have a very bad news for you. నీ కొరకు ఒక చెడ్డ వర్తమానం ఉంది నా దగ్గర. God is not going to help you in any way. ఏ విధంగా కూడా దేవుడు నీకు సహాయం చేయటం లేదు, చెయ్యడు ఆయన. But if you stand in need, నీవు కొరతలో ఉండి, అవసరతలో ఉండి ప్రభు దగ్గర అడిగితే, you know, when you compare yourself with somebody else, you think you are better. వేరే వాళ్ళని గురించి వారితో పోల్చుకొని చూసుకుంటే వాళ్ళకంటే పర్వాలేదు అనిపిస్తుంది. That is our problem. అది మనకున్న We సమస్య. are better than that church, this group, that group. ఆ సంఘం కంటే, ఆ గ్రూప్ కంటే, వీళ్ళకంటే, వాళ్ళకంటే మేము బాగానే ఉన్నాం అనుకుంటే, But that is what the Pharisee did. అది పరిశీలన చేసిన పని. అది Lord, I am better off than that publican. అదిగో ఆ సుంకరి కంటే నేను మంచివాడునయ్యా. But what did the publican do? కానీ ఆ సుంకరి ఏం చెప్తున్నాడు? Did he compare himself with another person who was worse than him? తనకంటే తక్కువ స్థితిలో ఉన్న మరొక వ్యక్తి మీద పోల్చి చెప్పాడా? No. లేదు. He compared himself with the standard of God. దేవుని దగ్గర ఎదురుగా నిలబడి ఆయనతో పోల్చుకుంటున్నాడు. Then he saw his need. అందుకనే అప్పుడే తన అవసరత, కొరత. If we compare ourselves with others, వేరే వాళ్ళతో మనం పోల్చి చూసుకుంటే it may appear that we are all right. మనం బాగానే ఉంటామని అనిపిస్తుంది. But when you compare your life with what God expects of you in the Bible, బైబిల్ గ్రంథములో నీవు ఎలా ఉండాలని దేవుడు వ్రాయించాడో దాన్ని పోల్చి చూసుకుంటే, when you compare yourself with the standard of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంతో సరిపోల్చి చూసుకుంటే, the standard of God, దేవుని యొక్క స్థాయిలో పోల్చుకుంటే, then you realize you have terribly fallen short. ఎంతో కొరతలో మనం ఉన్నామని అర్థం అవుతుంది.
in a Sunday school, the story of the publican and the Pharisee was taught. సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచర్ గారు ఈ పరిసయ్యుని గురించి సుంకరుని గురించి టీచర్ చెప్తున్నారు సండే స్కూల్లో. And at the close of the Sunday school, పాఠము ముగించే సమయంలో the teacher prayed, ఆ టీచర్ గారు ప్రార్థన చేశారు, Lord, we thank you that we are not like the Pharisee. పరిసయ్యుని వలె ఉండనందుకు నీకు స్తోత్రం నాయనా అని ఆమె ప్రార్థన చేసిందంట. See, the Sunday school teacher made the same mistake. పరిసయ్యుడు ఏమి తప్పు అయితే చేశాడో సండే స్కూల్ టీచర్ కూడా అదే తప్పు చేయడం జరిగింది. Pharisee said, thank you that I am not like the publican. ఆ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సుంకరు వలె ఉండనందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. And Sunday school teacher prayed, Lord, thank you that we are not like the Pharisee. ఈ సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట కూడా అదే, పరిసయ్యుని వలె ఉండనందుకు నీకు స్తోత్రం అయ్యా. So one student, little boy, he noticed this. ఒక చిన్న పిల్లవాడు అందులో గమనించాడు ఈ సంగతి. Hey, this Sunday school teacher is not saying the right thing. సండే స్కూల్ టీచర్ తప్పు చెప్తుందిరా, కరెక్ట్ చెప్పలేదు అనుకున్నాడు. He went home, ఇంటికి వెళ్ళాడు, and there was time for family prayer that night. ఆ రాత్రి వేళ వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు. And the children also were supposed to pray. పిల్లలు కూడా ప్రార్థన చేయవలసి ఉంది. And when the boy prayed, he said, చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు, Lord, I thank you that I am not like my Sunday school teacher. సండే స్కూల్ టీచర్ లాగా ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. Everybody is the same. ఈ అబ్బాయి కూడా అదే. That is what we are all saying. మనం అందరం చేసే తప్పదే. Thank you that I am not like my brother sitting next to me. అదిగో నా పక్కన కూర్చున్న సహోదరుడు వంటి వాడిని కానందుకు నీకు స్తోత్రం అయ్యా. Some people say, anyway we are better than the elders. అదిగో పెద్దల కంటే మేమే బాగున్నాం అంటారు. Some people say we are better than those who preach. అదిగో బోధ చెప్పే వారి కంటే మేమే బాగున్నాం అంటారు. You may be better than others. ఇతరుల కంటే నువ్వు బాగుండొచ్చులే. But what is your state when you compare yourself with the standard of God's word? దేవుని యొక్క వాక్యముతో పోల్చి చూసుకుంటే నీ స్థాయి ఎలాగుంది? So who is a poor man in spirit? ఆత్మ విషయమై దీనుడైన వాడు పేదవాడు ఎవరు? One who is conscious of his need. తన అవసరతను గుర్తించిన వాడు. One who begs and cries out to God for help. దేవుని సహాయం కొరకై ప్రార్థించి అర్థించేవాడు. The Lord will help such people. దేవుడు అటువంటి వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. This is true of a sinner also. పాపి విషయంలో కూడా ఇదే సత్యమే యథార్థం. In order to be saved, రక్షించబడాలంటే the first thing that a sinner needs to realize is that he is a sinner. పాపి గమనించవలసిన ప్రాథమికమైన అంశం ఏమిటంటే, దేవా నేను పాపిని అని గుర్తించాలి. I have no righteousness of my own. నా సొంతగా నీతి నాలో లేదు ప్రభువా అని. I cry out to your God for your mercy. ప్రభువా నీ కరుణ కొరకు దయ కొరకు అర్థిస్తున్నాను, ప్రార్థన. I trust in the Lord Jesus who died for me. నా కొరకు క్రీస్తు ప్రభు చనిపోయాడని నమ్ముతున్నాను. His righteousness is my only righteousness. ఆయన నీతి మాత్రమే నాకు నీతి అవుతుందని I depend on him. ఆయన మీద ఆధారపడుతున్నాను. Lord, forgive me. Lord, save me. ప్రభువా నన్ను క్షమించి రక్షించయ్యా. In order to become a child of God, దేవుని బిడ్డగా మార్చబడాలి అంటే you need to have poverty of spirit. అలాగ ఆత్మ విషయమై దీనత్వం కలిగి ప్రభు దగ్గర ఏడవాలి, అడగాలి. Is there anyone here this morning who has not yet accepted the Lord as their savior? ఈ సభలో ఇంకా నేటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారా? Who think that I am all right? నేను బాగానే ఉన్నాను అనుకునేవారు. I am a religious person. నేను మతపరమైన వ్యక్తిని. I am baptized. నేను బాప్తిసం I తీసుకున్నాను. read the Bible. నేను బైబిల్ I చదువుతాను. go to church. నేను మందిరానికి I am వెళ్తాను. from a Christian home. నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నానని. You can never be saved by your own righteousness. నీకున్నటువంటి సొంత నీతి చేత ఎంత మాత్రం రక్షణ పొందలేవు. You need to come to God as a lost sinner. అదుగో నీవు నశించిపోతున్న పాపిగా ప్రభు దగ్గరికి వచ్చి అడగాలి. You need to tell God, oh God, I am a sinner. దేవా నేను పాపిని ప్రభు దగ్గర I cannot please you in any way. ఏ విధంగా నిన్ను సంతోషపరచలేనయ్యా అని చెప్పాలి. I trust in the Lord Jesus who died for my sin. నా పాపముల నిమిత్తమై చనిపోయిన ప్రభువునందు విశ్వాసం. I need your righteousness and your forgiveness. నీ క్షమాపణ, నీ నీతి నాకు కావాలని. Lord, save me. ప్రభువా నన్ను రక్షించని. It is only when you come to that point that the Lord can save you. ఆ స్థితికి నీవు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు నిన్ను రక్షించగలడు. And for us believers, విశ్వాసులైన వారు don't be complacent. Don't be satisfied with what little spirituality we మన have. దగ్గర ఉన్న స్వల్పమైన ఆత్మీయతను బట్టి పర్వాలేదని ఉప్పొంగి సంతృప్తి పడవద్దు. Look at your life and see the un-Christ-likeness in your attitude. అదిగో మన జీవితాలలో, హృదయాలలో క్రీస్తు వలె కాకుండా ఉన్న విధానాలు గమనించండి. I've been passing through various trials in the past several months. కొన్ని నెలల నుంచి అనేకమైన శ్రమల గుండా ప్రభువు నన్ను నడిపిస్తూ Lot of mental stress, ఎంతో ఒత్తిడి నా జీవితంలో వచ్చింది. but it did
many good things for me. అయితే అది కూడా నా జీవితంలో ఎన్నో మేళ్లు చేసింది. But one of the best things that happened to me, నాకు జరిగినటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన సంగతి, in spite of all my preaching, నేను చెప్పినటువంటి బోధలన్నిటికంటే, in spite of all my biblical understanding, నాకు కలిగిన బైబిల్ జ్ఞానమంతటి ద్వారా కాక, I sensed that I lack Christ-likeness in many areas of my life. నా జీవితంలో అనేక అంశాలలో క్రీస్తు వలె ఉండే అనుభవంలోనికి నన్ను నడిపిస్తుంది. My thoughts are not like Christ's thoughts. నా ఆలోచనలు క్రీస్తు ప్రభు యొక్క తలంపుల వలె లేవు అని. There are many areas in my life where I am not like the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న స్థాయిలో నా స్థితి లేదు అని నాకు అర్థమైపోయింది. We need to realize that. మనము దాన్ని గమనించవలసి ఉంది, అర్థం చేసుకోవాల్సి ఉంది. Then we will cry out to God for help. అప్పుడు మనము సహాయం కోసమై ప్రభు దగ్గర ఏడుస్తాము, ప్రార్థిస్తాము. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. The second attitude, రెండవ అంతరంగ విధానం గురించి మాట్లాడుతున్నాడు. verse 4, 4వ వచనం, blessed are those who mourn. దుఃఖపడువారు ధన్యులు. An attitude of mourning. దుఃఖపడుట, అంగలార్చుట. Mourning means weeping, crying. ఏడ్చుట, మొరపెట్టుట. An attitude of sorrow. దుఃఖపడేటువంటి ఆ విధానం. They shall be comforted. వారు ఓదార్చబడతారు. Comforted means strengthened. They will be given strength. వారు బలపరచబడతారు అని అర్థం. Now what is the mourning here? ఇక్కడ దుఃఖపడడం అంటే ఏమిటి? You know, in the world people mourn for all sorts of things. అనేకమైన విషయాల కోసమై లోకములో ఉన్న ప్రజలు దుఃఖపడతారు. I did not get the money that I should have got. నేను పొందవలసిన డబ్బు పొందలేకపోయానని ఏడుస్తారు. When the share was divided in the family, I didn't get the right portion. ఇంట్లో ఉన్న ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నాకు రావాల్సిన భాగం రాలేదని ఏడుస్తారు. I didn't get the promotion that was due to me in the office. నాకు రావాల్సిన ప్రమోషన్ రాలేదని ఉద్యోగస్తులు ఏడుస్తారు. Or someone mistreated me. నన్ను వేరే వారు కించపరిచారని బాధపడతారు. We cry for all sorts of things. ఇటువంటి విషయాల్లో మనం దుఃఖపడతాం. Is the Lord saying it's a good thing to cry like that? ఆ విధంగా ఏడవడం మంచిదని ప్రభు చెప్తున్నాడు అనుకుంటున్నారా? No, the Lord is not talking about any material thing. ప్రభు అలాంటి సంగతులు చెప్పడం లేదు. Not talking about money or material things. డబ్బుల గురించి కానీ భౌతికమైన విషయాల గురించి కాదు. When you realize the poverty of your spirit, that will automatically lead you to a sense of sorrow and mourning. నీవు ఆత్మ విషయములో పేదరికంగా దీనత్వములో ఉన్నావని నీవు గ్రహించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా నీవు దుఃఖపడే స్థితిలోకి వస్తావు. You are mourning over your poverty. నీ దరిద్రతను బట్టి నువ్వు ఏడుస్తావు. You are mourning over your un-Christ-likeness. క్రీస్తు వలె ఉండకుండా ఉన్న ఆ స్థితిని బట్టి నీవు దుఃఖపడవలసి. You are mourning over the sins in your flesh. ఇదిగో నీ శరీరములో ఉన్న పాపమును బట్టి నీవు దుఃఖపడవలసి వస్తుంది. You are mourning over your unspiritual attitude. నీకున్నటువంటి ఆత్మీయత సంబంధము లేని క్రియలను బట్టి, అంశాలను బట్టి. When you mourn for the things in the world, they produce nothing good. లోకములో ఉన్న విషయాల కోసం మనం ఏడిస్తే దాని వల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు. But what is the right kind of mourning? సరి అయినటువంటి దుఃఖపడే విధానం. Please come to 2 Corinthians chapter 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. There we read about the right kind of sorrow. నిజమైనటువంటి మరి దుఃఖము అనే మాట మనం గమనిస్తాం. 2 Corinthians chapter 7, 7వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ verse 9. 9వ వచనం చూడండి. Now I rejoice not that you were made sorry, but that your sorrow led to repentance, for you were made sorry in a godly manner. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచూ ఉన్నాను. Your sorrow led to repentance. మీ దుఃఖము మారు మనసు కలిగించిన దుఃఖము. That is the right kind of sorrow. అది సరి అయినటువంటి దుఃఖపడే విధానం. That sorrow leads to repentance. మారు మనసులోనికి నడిపించే దుఃఖం. And that sorrow is called godly sorrow. దైవ చిత్తానుసారమైన దుఃఖము అని. Verse 10. 10వ వచనములో Godly sorrow produces repentance leading to salvation. 10వ వచనములో చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును.
right kind of sorrow. ఇది సరి అయినటువంటి దుఃఖపడే విధానం. Not sorrowing because somebody did not give me money. ఎవరో డబ్బు నాకు ఇవ్వలేదని దాని గురించి దుఃఖపడేది కాదు. Not because somebody spoke evil of me. నన్ను గురించి చెడ్డగా ఎవరో మాట్లాడారని దాని కొరకు దుఃఖపడడం కాదు. The right kind of sorrow leads me to repentance. సరి అయినటువంటి దుఃఖపడే విధానము మారు మనసు వైపునకు నడిపిస్తుంది. Godly sorrow. దైవ చిత్తానుసారమైన Sorrow over my sins. నా పాపము విషయమైన దుఃఖము, My unfruitfulness. నా నిష్ఫలమైన జీవితాన్ని గురించిన దుఃఖము. When was the last time that you sorrowed over your failures in life? నీ జీవితంలో నీవు ఓడిపోయిన విషయాన్ని గురించి ఎప్పుడు ఏడ్చావు ప్రభు సన్నిధిలో? When was the last time you sorrowed over the fact that you are not able to live a life pleasing to God? దేవుని సంతోషపరచలేకుండా ఉన్న నీ జీవిత విధానాన్ని గురించి ఎప్పుడు నీవు ఆఖరిసారిగా ఏడ్చావు? We sorrow for all sorts of unnecessary things, అనవసరమైన సంగతుల కోసం ఒకటే ఏడుస్తూ ఉంటాం. but mourn for your failures in spiritual life. ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు ఏ సందర్భంలో ఓడిపోయావో దాని విషయమై దుఃఖపడవలసి ఉంది. Blessed are those who sorrow, those who mourn. దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. Mourn for their sins. వారి పాపం విషయమై దుఃఖపడ్డాం. Mourn for their failures. వారి ఓటమిని గురించి దుఃఖపడ్డాం. And when you sorrow, మీరు దుఃఖించినప్పుడు what will God do? దేవుడు ఏం చేస్తాడు? God will comfort you. ఆయన ఓదార్చేవాడు. The word comfort there means strengthen. ఓదార్చుట అంటే ఇక్కడ అర్థం బలపరచుట అని. God will strengthen you in that area where you have failed. ఎక్కడ నీవు ఓడిపోయావో ఆ అంశంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు అని. Do you want to be comforted of God? దేవుని చేత ఓదార్చబడాలని Do బలపరచబడాలని. you want to be strengthened by God? దేవుని చేత బలపరచబడాలని And ఇష్టపడుతున్నావా? mourn over your failures. నీ ఓటమి పట్ల నీవు దుఃఖించాలి రోజు. Very often we may confess our sin, but we don't sorrow over our sin. అదిగో మన పాపం విషయం ఒప్పుకుంటాం కానీ దాని విషయమై మనము దుఃఖించము, ఓదార్చబడ్డానికి ఇష్టపడం. Attitude of poverty of spirit. ఆత్మ సంబంధమైన పేదరికాన్ని గురించి, Attitude of mourning. దుఃఖపడే మనస్సు కలిగి ఉండడం. Verse 5. 5వ వచనం చూడండి. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Now the meaning of the word meek is very special. సాత్వికులు అనే మాటకు ఇక్కడ చాలా ప్రత్యేకమైన భావం ఉంది. It is related to humility, but it is different. తగ్గింపు తనానికి కానీ ఇది ప్రత్యేకమైన భావాన్ని చెప్తుంది. The real meaning of the word meek is సాత్వికుడు అనేటువంటి మాటకు నిజమైన భావం ఏమిటంటే keeping my authority and power under control. నాకున్నటువంటి అధికారము, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు వేరే అధికారానికి అప్పగించుకొని తగ్గించుకోవడం. Ability to control myself though I can act. నేను చేయగలిగినదైనా, నాకు అధికారం ఉన్నా నన్ను నేను స్వాధీనములో ఉంచుకొని చేయకుండా ఉండడమే. I have the right or the ability to strike back, to fight with somebody. వేరే వారితో పోరాటానికి నాకు శక్తి ఉంది, వారి మీద నేను యుద్ధం చేయగలను. But I deliberately keep that power under control. కానీ నేను వారి మీద పోరాటం చేయకుండా, తిరుగుబాటు చేయకుండా మౌనం వహించి కంట్రోల్లో ఉన్నాను. You know, in the original, this word is used to taming a horse, a wild horse. It is called in English breaking a horse. That's the usage. అడవిలో తిరిగే గుర్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. అటువంటి వాటిని టేమ్ చేయడం అంటారు, సాధువుగా మార్చడం అని దాని భావం. When a horse is taken for the first time, you cannot ride on it. కొత్తగా తీసుకొని వచ్చిన గుర్రం మీద ఎవడు స్వారీ చేయలేడు. It is very proud and arrogant and restless. చాలా గర్వంగా ఉంటుంది, మనిషి తాగితే ఎగిరి పడుతుంది. And that horse has to be broken. That's the word used. It means it has to be trained. దానికి ఉన్నటువంటి ఆ గర్వం, ఆ బలిష్టమైన విధానం అంత విరగ్గొట్టినట్టు సాధువుగా మార్చేయడం. That arrogance has to be brought under control. దానికి ఉన్నటువంటి ఆ పటుత్వం లేక ఆ గర్వమైన స్థితిని కంట్రోల్లో, స్వాధీనంలో then you can ride on the horse. అప్పుడు మాత్రమే ఆ గుర్రం మీద స్వారీ చేయవచ్చు. See, the horse does not lose its power. గుర్రము తన శక్తిని కోల్పోలేదు కానీ But that power comes under control. కానీ అది
అది స్వాధీనములో ఉంది అన్నమాట. That is the word used here. ఇక్కడ ఉపయోగించిన సాత్వికుడు అనే మాటకు అర్థం అది. Now what's the meaning of that in our life? మన జీవితాల్లో ఏమిటి దాని భావం? Look at the life of Moses. మోషే యొక్క జీవితం మనం పరిశీలిస్తే We read in Numbers 12 that he was the meekest of all men. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆయన భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడని ప్రభు చెప్తున్నాడు. What's the meaning of that? ఏమిటి దాని అర్థం? When people rebelled against him, ప్రజలు మోషే మీద తిరుగుబడినప్పుడు he had the right to strike them down. వారి మీద పోరాటం ఎదిరించే శక్తి ఉన్నా, But instead of doing that, అలాగూ చేయకుండా he kept his power under control. తనకున్నటువంటి శక్తిని స్వాధీనంలో పెట్టుకొని And he goes and falls down before God, pleading for mercy on their behalf. ప్రజల పక్షంగా దేవుని ఎదుట సాష్టాంగపడి, దేవా వీరిని కనికరించయ్యా అని ప్రార్థించాడే తప్ప. Look at the life of Jesus. యేసు ప్రభు జీవితాన్ని గురించి ఆలోచించండి. In 1 Peter chapter 2 we read, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే, when he was reviled, he did not revile in return. అదిగో ఆయనను దూషించిన వారిని బదులు దూషించలేదు, He did not threaten them. వారిని బెదిరించలేదు. That is meekness. అది సాత్వికత్వం. He could strike back. ఆయన తిప్పికొట్టగలడు గాని, He could bring down millions of angels. అదిగో లక్షలాది దేవదూతలు ఆయన పక్షంగా రాగలరు గాని, But he kept that power under control. ఆ గొప్ప శక్తి సామర్థ్యాన్ని ప్రభు స్వాధీనంలో పెట్టుకున్నాడు. He refused to exercise that power. తనకున్నటువంటి శక్తిని ఉపయోగించడానికి ఆయన ఎంత మాత్రం ఒప్పుకోలేదు. Not because he could not, but because he would not. ఆయన చేయలేక కాదు గాని ఆయన చెయ్యకుండా ఉన్నాడు. He refused to do it. అలాగూ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. In Matthew 11 the Lord said, "Learn of me, for I am meek and lowly." మత్తయి సువార్తలో ప్రభువు చెప్తున్నాడు, నేను సాత్వికుడను. 11వ అధ్యాయం 29వ వచనములో, నా యుద్ధ మీరు నేర్చుకోనండి. What is the meaning of meekness? సాత్వికత్వం అంటే ఏమిటి? I have the right to strike back. నేను మిమ్మల్ని ఎదిరించగలను, శిక్షించగలను, కానీ I know how to do it. అది ఎలా చేయాలో నాకు తెలుసు కానీ, But I deliberately refuse to do it. నేను అలాగ చేయడానికి ఎంత మాత్రము ఇష్టపడడం లేదు అంటున్నాడు. You spoke against me. నీవు నన్ను గురించి వ్యతిరేకంగా మాట్లాడావు. I have 100 things to speak against you. 100 సంగతులు నిన్ను గురించి వ్యతిరేకంగా I మాట్లాడాను. can do that. నేను చేయగలను కానీ But I don't do that. నేను అలాగ చేయడమే లేదు. I keep that under control. అది నేను స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాను. That is what you see in the life of Jesus and ప్రభు అయిన Moses. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చూడగలం. Power under control. ఆ శక్తిని స్వాధీనపరుచుకొని ఉన్నాడు. Not fighting for rights. మనము అధికారాల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారు. In Philippians chapter 2 we read of the Lord Jesus. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువుని గురించి మనం He చదువుతాం. did not cling on to his right. ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని, శక్తిని నిరూపించుకోలేదు. He could have continued on that throne. ఆ సింహాసనం పైన ఆయన నిరంతరము ఉండగలిగిన వాడు, కానీ But he- అలాగ ఉండడానికి But ఇష్టపడలేదు. he gave it up. దాన్ని విడిచిపెట్టి వచ్చాడు ప్రభు. That is meekness. అది సాత్వికత్వం అంటే. Deliberately not exercising the power to strike somebody down. అదిగో ఇతరులను మరి వ్యతిరేకించడానికి, శిక్షించడానికి తనకున్న గొప్ప శక్తిని ఎంత మాత్రము వినియోగించుకోలేదు. The Lord said, "Learn of me, for I am meek." నేను సాత్వికుడినై ఉన్న ప్రకారము మీరు నా దగ్గర నేర్చుకోండి. As believers, have we learned meekness from the Lord Jesus? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి ఈ సాత్వికత్వం అనే గుణాన్ని మనము నేర్చుకున్నామా? Do we deliberately keep under control our ability or power to take revenge or to strike back someone? మనకున్న సామర్థ్యం, మనకున్న శక్తి, అధికారం మనము ఇష్టపూర్వకంగా స్వాధీనములోనే ఉంచుకొని కంట్రోల్లో ఉంటున్నామా? You know, when the Lord Jesus stood before the kings and Pilate, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుల ఎదుటను పిలాతు ఎదుట నిలిచినప్పుడు he did not threaten them. వారిని ఎంత మాత్రం బెదిరించలేదు. He did not say, "Well, today you are judging me, one day you will come and stand before me, and on that day I will show you." మీరు ఇప్పుడు నాకు తీర్పు తీరుస్తున్నారు, ఒక రోజున నేను తీర్పరిగా రాబోతున్నాను, అప్పుడు చెప్తాను మీ సంగతి అన్నాడా? Did the Lord say that? ప్రభు అలాగన్నాడండి. Pilate, one day I will show you.
పిలాతు ఒక రోజు నీకు చూపిస్తానా నా పవర్ ఏంది అన్నాడు. You will stand before me. నా ఎదుట నిలబడాలి నువ్వు. On that day I will show you. ఆ రోజును చూపిస్తాను. Did the Lord say that? ప్రభువు అలా చెప్పాడా? No. చెప్పలేదు. After Jesus rose from the dead, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతిని గెలిచి లేచిన తర్వాత he did not go to any of his enemies to wave and tell them, hey, I am risen, I am here. ఆ శత్రువుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏయ్ సిలువ వేయించారు నన్ను, ఇదిగో నేను లేచాను అన్నాడా? If we were in that place, ఒకవేళ మనమే గాని ఆ స్థానంలో ఉండుంటే we would have first gone to Pilate and then to Herod's house just to wave and say, hey, I am risen. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం అంటే ముందు పిలాతు దగ్గరికి పోయి ఊరకు చెయ్యట్టు చూపి సిలువ వేయించేవి ఏం చేసావు, హేరోద్ దగ్గరికి పోయి చెయ్యట్టు చూపి ఏం చేసావు అని ఉండేవాళ్ళం. According to the records we have, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా Jesus appeared only to those who loved him after he rose from the dead. మృతిని గెలిచి లేచిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను ప్రేమించిన వారికి మాత్రమే కనిపించాడని. He didn't go to his enemies to say, hey, I was right and you were wrong. మీరు తప్పు చేశారు నేను రైట్ అని చెప్పడానికి ప్రభు శత్రువు దగ్గరికి వెళ్ళలేదు. Look at the meekness of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికత్వం చూద్దాం. That is the character of our King. మన రాజు యొక్క గుణగణాలు అవి. We belong to his kingdom. మనము ఆయన రాజ్యానికి చెందిన వారు. We belong to his family. ఆయన కుటుంబానికి చెందిన వారు. We as believers, మనం విశ్వాసులంగా we are to manifest that attitude. అలాంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, when we have a problem in the assembly, సంఘాలలో మనకు సమస్య వచ్చినప్పుడు, within our family, మన కుటుంబంలో వచ్చినప్పుడు, with our neighbors, మన ఇరుగు పొరుగు వారితో వచ్చినప్పుడు, is this the attitude that we maintain? మనము అనుసరిస్తున్న విధానం ఇదేనా? Or do we fight for our rights and take revenge upon others? మన హక్కుల కోసమై పోరాడి గొడవ పెట్టుకొని వారి మీద ప్రతీకారం పగ తీర్చుకుంటున్నామా? Oh, may God give us these right attitudes. దేవా మాకి మంచి మనసు లేక మంచి ఉద్దేశం ఈ ప్రభువా. Coming to verse 6, 6వ వచనం చూస్తే we see the fourth right attitude. 4వ విషయాన్ని మనం చదువుతున్నాం. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. Hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. Here is the fourth good attitude that all of us should have, a hunger and thirst after righteousness. మనమందరము విశ్వాసులంగా కలిగి ఉండవలసిన మంచి ఉద్దేశం, అంతరంగ స్వభావం చెప్తున్నాడు. 4వది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. Hunger and thirst after righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. It can mean two things. 2 భావాలు దీనిలో ఉన్నాయి. Christ is our righteousness, we read in 1 Corinthians. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనములో క్రీస్తు మన నీతి అయి ఉన్నాడు. A hunger and thirst for Christ. క్రీస్తు కొరకైన ఆకలి దప్పి అనే అర్థం. And the second meaning, 2వ భావం ఏమిటంటే a righteous and holy life. నీతిమత్తమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం కొరకైన ఆకలి. Blessed are they who hunger and thirst after the Lord Jesus. ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. Those who hunger and thirst after a righteous, holy and godly life. దైవికమైన నీతి సంబంధమైన పవిత్రమైన జీవితం కొరకై ఆకలి దప్పులు కలిగిన వారు. They shall be filled. వారు తృప్తి పరచబడతారు. What is the meaning of that? దాని అర్థం ఏమిటి? If you truly hunger and thirst, God will satisfy you. నిజంగా నీకు ఆకలి దప్పిగానుంటే దేవుడు ఖచ్చితంగా తృప్తి పరుస్తాడు. How many of us have a real hunger and thirst after God and a righteous life? నీతి జీవితం కోసమై ప్రభువు కోసమై మనలో ఎంతమంది నిజంగా ఆకలి దప్పిక కలిగిన వారుగా ఉన్నారు? Now we may have a casual desire. మనం మామూలుగా ఉండొచ్చు, నేను బాగుండాలని. We say it's a good thing to live a godly life. దైవికమైన జీవితం జీవించడం మంచిదండి అని చెప్పొచ్చు. And we may casually pray, Lord, make me more godly. ప్రభువా నన్ను మంచి దైవికమైన వ్యక్తిగా మార్చయ్యని ఊరికే ప్రార్థించవచ్చు. That is not enough. అది సరిపోదు. Hunger and thirst. ఆకలి దప్పిక కలిగిన వారుగా ఉండాలి. That shows an intense desire. అది చాలా అంతరంగములో బలమైన కోరిక. You see, here the usage is hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు అని ఉపయోగించిన ఈ మాట hunger and thirst for the same thing.
hunger and thirst for the same thing. ఆకలి దప్పిక అనేది ఒకే విషయం. See, we say, I'm hungry for food and thirsty for water. నేను ఆహారం కొరకు ఆకలి కొన్నాను, దప్పిక కోసమై నీళ్ళ కోసమై దప్పిక కొన్నాను అని రెండు విషయాలు వేరుగా చెప్తాం. But here, కానీ ఇక్కడ hungering and thirsting for the same thing. ఆకలి దప్పిక ఒకే విషయం కోసమే. That shows wholehearted desire. దాని అర్థం ఏమిటంటే హృదయపూర్వకమైన కోరిక. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, be honest with yourself. మిమ్మల్ని మీరు యథార్థంగా పరీక్ష చేసుకుని మాట్లాడుకోండి. Look into your heart. నీ అంతరంగాన్ని పరిశోధించుకో. Do you have a wholehearted desire to live a life pleasing to God? దేవుని సంతోషపరిచే మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి నిజంగా ఆకలి దప్పిక నీకు ఉన్నదా? God, whether I become rich or not, నేను ధనవంతుడైనా కాకపోయినా ప్రభువా, whether I become famous or not, నేను ప్రఖ్యాతి గాంచినా లేకపోయినా, whether I accomplish many things in life or నా not, జీవితంలో అనేకమైన సంగతులు సాధించినా లేకపోయినా, oh God, the greatest thing in my life is to live a godly life. దైవికమైన జీవితాన్ని జీవించడమే నాకు ప్రధానమైనది ప్రభువా. I want you, Lord Jesus, more than anything else in my నా life. జీవితంలో నీకంటే మరి ఎక్కువగా దేనిని కోరుకోవడం లేదయ్యా. Greatest desire is to live a godly life. దైవికమైన జీవితాన్ని జీవించడమే నాకు కావాలి. How many of us can say that? మనలో ఎంతమంది మాట చెప్పగలరు? Along with many other things, we want godliness also. అన్ని విషయాలతో పాటు ఇది కూడా మనకు కావాలి. But is godliness the greatest desire of our heart? మన హృదయాల్లో ఉండవలసిన ప్రధానమైన గట్టి కోరిక ఈ దైవికమైన దేవ సంబంధమైన జీవితం కొరకే. A.W. Tozer, a great writer, said like this. A.W. టోజర్ అనేటువంటి ఒక గొప్ప రచయిత ఇలా చెప్పాడు. Every man is as spiritual as he wants to be. ప్రతి వ్యక్తి కూడా తాను ఎంతగా అయితే కోరుకుంటాడో అంత ఆత్మీయుడుగా ఉంటాడు. Did you understand that? అర్థమైందా ఈ మాట? Very often we excuse ourselves by saying this. మనం ఇట్లా చెప్పుకొని మనల్ని మనం తప్పుకుంటా ఉంటాం. Oh, I want to become 100% spiritual. నేను 100% ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ, but I am able to be only 60. కానీ 60% వరకే నేను ఇప్పుడు ఎదగలిగానని చెప్పుకుంటాం. Then the rest 40, whose mistake is that? మిగిలిన 40% ఎవరు పొరపాటు అది? It is God's mistake, right? అది దేవుడు తప్పు కదా. I want to be 100% spiritual, but God makes me only 60%. నేనేమో 100% ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నేను 60% ఆత్మీయంగా ఉన్నాను. But Tozer said, కానీ టోజర్ ఏమన్నాడు తెలుసా? that is not right. అది కరెక్ట్ కాదు. If your spiritual temperature is 60, that is because you desired only for 60. నీవు 60% వరకే ఉన్నావంటే నువ్వు కోరుకుంది అంతే. If you had desired for 100, నీవు God would have నిజంగా given you that. 100% వరకు నేను ఉండాలని కోరుకుంటే అలాగే ఉండేవాడు. A hunger and thirst after God. దేవుని కొరకైన ఆకలి దప్పిక మనము కలిగి ఉండాలి. You know, when it doesn't rain for a long time, చాలా కాలం వర్షం లేకుండా ఉన్నప్పుడు if you go to the fields, పొలంలోనికి కానీ వెళితే you know, cracks appear on the soil. భూమి అంతా పగుళ్ళు కనబడుతుంది, నెర్రెలు, క్రాక్లు. What is the meaning of those cracks? దాని అర్థం ఏమిటి? ఆ పగుళ్ళు అర్థం ఏమిటి? The earth is crying out. భూమి ఏడుస్తుంది అన్నమాట. Oh heavens, we are dying of lack of water. ఆకాశములారా నీళ్లు లేక అల్లాడిపోతున్నామని. Please send some rain. కొంత వర్షాన్ని పంపించండి. When God looks into our hearts this morning, ఈ ఉదయ కాలంలో ప్రభు మన హృదయాలు చూచినప్పుడు, can God see cracks in our hearts మన that cry out for the living God? సజీవుడైనటువంటి దేవుని కొరకై ఆకలి దప్పిక కలిగి మన హృదయము బద్దలైన విధానం కనబడుతుందా? God sees everybody's heart. ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. God knows who wholeheartedly wants to live a life pleasing to Him. ఆయనను సంతోషపరిచే ఆ కోరిక హృదయపూర్వకంగా కలిగిన వారు ఎవరు ఆయన చూస్తున్నాడు. And then God will satisfy. దేవుడు అప్పుడు మనల్ని సంతృప్తి పరుస్తాడు. He has promised to send rains upon the parched soil, upon the dry ground. ఎండిపోయిన భూమి మీద
ఆయన వర్షమును కురిపిస్తానని వాగ్దానం చేసిన He will send floods upon the dry land. అటువంటి ఎండిన భూమికి వరదలంతా నీరు తెప్పిస్తాడు. If we are not growing spiritually, మనం ఆత్మీయంగా ఎదగకపోతే that is not because we want and God is not giving, that is because we really do not want. మనము ఇలా అనుకుంటా ఉంటాం, నేనేమో ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వడం లేదు అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మనం కోరుకోవడం లేదు, అందుకే ఎదగడం లేదు. A hunger and thirst for the things of God above everything else. మిగిలిన వాటన్నిటి వలె కాకుండా నీతి కొరకై, ప్రభు కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలి. Here is a student studying in university. యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థి ఉన్నాడు. And he says, I wish if I could get a first rank or first class. నేను ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ ర్యాంక్ కావాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. Will anybody guess the first class by just wishing? కోరుకుంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? He must desire for it with all his heart. తన హృదయపూర్వకంగా నిజంగా కోరుకుంటే. And when all the others are sleeping, he must be toiling. అందరూ నిద్రపోతూ ఉండగా తను లేచి కష్టపడి చదువుతూ ఉండాలి. Make every effort to study his lesson. తను చదవడానికి, అర్థం చేసుకోవడానికి చేయవలసిన కృషి అంతా చేయాలి. Then he gets a first class. అప్పుడు వస్తుంది ఫస్ట్ ర్యాంక్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ. Not by wishing. ఊరకే కోరుకుంటే రాదు. Oh, we say we wish if we were spiritual. మేము ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నామంటే చాలదు. My friend, you will never become spiritual like that. ఆ విధంగా నీవు ఎప్పుడు ఆత్మీయుడు కాలేవు. Only if you desire for it with all your heart. నీ హృదయపూర్వకంగా నీవు కోరుకున్నప్పుడు. Only if you work at it. దాని మీద కృషి చేసినప్పుడు. If you are earnest about it. అప్పుడు మాత్రమే నువ్వు పొందగలుగుతావు. You need to be earnest and wholehearted. నిజమైన యథార్థత కలిగి హృదయపూర్వకంగా కృషి చేయాలి. If you search for it with all your heart, నీ హృదయపూర్వకంగా నీవు దాని కొరకు వెతికితే you will find it. నీకు దొరుకుతుంది. You know, in the book of Proverbs, chapter 2, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో, you know, in the beginning verses it says, ప్రారంభ వచనాల్లో ఏం రాసి ఉన్నాయి? if you want godliness, if you want godliness, దైవత్వం నీకు కావాలని కోరుకుంటే you should call for it. దాని కొరకై నీవు అడగవలసి ఉంది. You should lift up your voice. నీ స్వరము ఎత్తి హృదయపూర్వకంగా అడగాలి. You should search for it. దాని కొరకు వెతకాలి. As for silver and precious stone. అదిగో అమూల్యమైన రాళ్లను వెతికినట్టు, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు నీ వెతకాలి. You will not get precious stones if you just dig 2 feet. 2 అడుగులు తవ్వి అమూల్యమైన రాళ్ళు దొరకాలంటే మనకు దొరుకుతాయా? You need to go deep into the earth, risking your own life. నీ జీవితాన్ని పణంగా పెట్టి లోతుగా తవ్వితే తప్ప then you will find it. నీవు అప్పుడు దొరుకుతాయి నీకు. Let's go to the next one. తర్వాత అంశాన్ని మనం చూద్దాం. We read in verse 7. 7వ వచనాన్ని మనం చదివితే, Blessed are the merciful. 7వ వచనములో, Blessed are the merciful, for they shall obtain mercy. ధన్యులు వారు దేవుని. Verse 7. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. You know, mercy is an attitude of God. కనికరము అనేది దేవుని యొక్క గుణలక్షణం. God showed mercy to us. దేవుడు తన కనికరాన్ని మన ఎడల కనుపరిచాడు. In Ephesians 2 we read that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. We deserve the wrath of God. మనము దేవుని ఉగ్రతకు పాత్రులం. But God, who is rich in mercy, he loved us. ఆయన దయా కనికరము కలిగిన దేవుడు తన మహా ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. That means God did not give us the punishment that we deserve. మనము పొందవలసినటువంటి శిక్షను మన మీదకి ఆయన పంపలేదు. God showed mercy to us. దేవుడు మన ఎడల తన కనికరమును చూపించాడు. You know, in those days, ఆ దినాలలో the Romans thought that mercy is a sickness of the soul. కనికరము చూపించడం అనేది అది ఒక బలహీనత అని రోమీయులు భావించేవారు. Mercy is weakness. కనికరము చూపించడం బలహీనత అని. If you show mercy to your enemy, that means you are not brave, you are not strong. నీ శత్రువు పట్ల నువ్వు కనికరం చూపిస్తే ఏమనుకుంటారంటే ఇటు చేతగాని వాడు, చెయ్యలేని వాడు అనుకుంటారు. What should you do to your enemy? నీ శత్రువు పట్ల ఎలా ప్రవర్తించాలి? Don't show any mercy. ఏ కనికరము చూపకుండా ఉండాలి. Hit him back, kill him. చంపేసే, కొట్టేసే. That is Roman spirit. అది రోమీయుల యొక్క ఆలోచన. Being merciful to people, there is something wrong with you. ఏదైనా నువ్వు కనికరం చూపిస్తున్నావా, నీదేదో బలహీనత ఉన్నట్టే.
In that context, Jesus is teaching, అటువంటి సందర్భంలో అలాంటి రాజ్య పాలనలో those who belong to my kingdom, ప్రభువు చెప్తున్నాడు, నా రాజ్యానికి చెందిన వారు they show mercy. కనికరము చూపించే వారిగా ఉండాలి. That is God's character. అది దేవుని యొక్క గుణ లక్షణం. You know, these characters, good characters that we are thinking of, మనము ఆలోచన చేస్తున్నటువంటి మంచి గుణ లక్షణాలు, especially mercy, కనికరం అనేటువంటి is an attribute of God. అది దేవుని యొక్క గుణమే. We who belong to the family of God, దేవుని కుటుంబానికి చెందిన మనం we should manifest the attitude of our heavenly Father. మన పరలోకపు తండ్రి యొక్క గుణాన్ని మనము ప్రదర్శించే వారిగా ఉండాలి. Be merciful. మనము కనికరము గలవారమై ఉండాలి. Are we merciful to others? మనము ఇతరుల పట్ల కనికరము కలిగిన వారు. You remember the parable Jesus taught? ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన ఉపమానం జ్ఞాపకం. One man owed his master a great sum. ఒక వ్యక్తి ఆయన దగ్గర గొప్ప మొత్తం తీసుకున్నాడు, but he couldn't pay it back. దాన్ని తిరిగి చెల్లించలేకపోతున్నాడు. He said, "Oh, have mercy upon me." అయ్యా, నా యందు కనికరం చూపించన్నాడు. And the master showed him mercy. ఇచ్చినటువంటి యజమానుడు అన్నాడు, ఓకే. But when he went his way, తన దారిని వెళుతూ ఉండగా he saw a friend of his who owed him very little. తన దగ్గర అప్పు తీసుకున్న ఇంకొకటి కనపడ్డాడు వీడికి. And caught hold of him and said, "Come on, give me my money." చొక్కా పట్టుకున్నాడు, నేను ఇచ్చిన అప్పు ఇచ్చేసే అంటున్నాడు. He was forgiven much. అతడు ఎక్కువగా క్షమించబడ్డాడు, కానీ he received tremendous mercy. అద్భుతమైన కనికరాన్ని తన యజమాని దగ్గర నుంచి పొందాడు, కానీ but he treated his friend mercilessly. కానీ తన స్నేహితునితో మాత్రం కనికరము లేనివాడిగా ప్రవర్తించాడు. Why? ఎందుచేత? Because he lost the awe and wonder of the mercy he himself received. తాను కనికరము పొందినటువంటి ఆ సంగతిని, ఆ అద్భుతమైన అనుభవాన్ని మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, never forget the fact that we have received tremendous mercy from God. దేవుని దగ్గర నుంచి మనం ఎంత కనికరాన్ని పొంది ఉన్నామో ఎన్నడూ మనం మర్చిపోరాదు. If we are thoughtful of it, we will be merciful to others. ఆ విషయాన్ని కానీ మనం జ్ఞాపకంలో ఉంచుకుంటే ఇతరుల పట్ల ఖచ్చితంగా మనం కనికరము కలిగిన వారంగా ఉంటాం. God showed me mercy, let me also be merciful to others. దేవుడు నాకు కనికరాన్ని చూపించాడు, నేను కూడా ఇతరులకు కనికరాన్ని చూపించాలి అని. Verse 8, next attitude. ఏమిటి తర్వాత ఉన్నటువంటి మరొక లక్షణం? Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. The word pure has two meanings. హృదయ శుద్ధి అనే మాటకు రెండు భావాలు ఉన్నాయి. The word pure has two meanings. పవిత్రత, శుద్ధి అనేది రెండు అర్థాలు ఉన్నాయి. One means clean. ఒకటేమో పరిశుభ్రంగా ఉండడం. Another means without adulteration, like we say pure milk. స్వచ్ఛమైన పాలు, కల్తీ పాలు అంటాం కదా, కల్తీ లేని అని అర్థం. Pure milk means there is no water added to the milk. స్వచ్ఛమైన పాలు అని అంటే నీళ్లు కలపని పాలు అని అర్థం. Only milk is there. పాలు మాత్రమే ఉన్నాయి, nothing else is there. వేరే ఏమీ కలపలేదు అందులో. Our heart also has to be pure in these two senses. ఈ రెండు భావాలకు సంబంధించినట్టుగా మన హృదయం ఉండాలి. Our heart has to be clean and pure. మన హృదయము అది శుద్ధి కలిగిందై ఉండాలి, పవిత్రమైందై ఉండాలి. In the second sense, రెండవ భావంలో it has to be full of God, nothing else. దేవునితో నింపబడి ఉండాలి, మరి ఏ విషయం అందులో ఉండడానికి వీలు. Only milk, no water. పాలు మాత్రమే, స్వచ్ఛమైన పాలు. Only God in my heart, nothing else. నా హృదయం నిండా దేవుడే, మరి ఏమీ లేకుండా. Money, position, other things of the world, no. Only God fills my heart. లోకములో ఉన్న ధనము, అధికారము వేరొకటి కాదు, దేవుడే నా హృదయం నిండా. Our heart should be pure. మన హృదయము శుద్ధిగా ఉండాలి. Then we shall see God. అప్పుడు మనము దేవుని చూస్తాం. That also means two things. దానికి కూడా చూడడం అంటే రెండు అర్థాలు. One is, if our heart has been cleansed by the blood of Jesus, one day we will see God when we get to heaven. మన హృదయములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడ్డాయి, ఒక దినాన ప్రభువుని చూస్తాం. Another meaning, మరొక భావం, if your heart is full of God, దేవుని చేత నీ హృదయం నింపబడి ఉంటే you will see God in all situations of your life. నీ జీవితంలో ఉన్న అన్ని కోణాలలో, అన్ని సమయాలు, సందర్భాలలో
దేవుణ్ణే చూస్తావు. If I am always thinking about God, నేను ఎప్పుడూ దేవుని గురించి ఆలోచన చేస్తుంటే then whatever happens in my life, నా జీవితంలో ఏమి జరిగినా I will see the hand of God behind it. దేవుని హస్తము దాని వెనక ఉన్నదని నాకు అర్థమైపోతుంది. Whether it is ill health, ఒకవేళ అనారోగ్యమా, financial loss, ధన సంబంధమైన నష్టమా, enmity somewhere, ఎవరైనా శత్రుత్వమా, I will see the hand of God behind it. దాని వెనక దేవుని హస్తాన్ని నేను చూడగలుగుతాను. You know, there was a bird watcher. పక్షులను కాచేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. He used to watch and study birds. పక్షులను గురించిన స్టడీ, దాని గురించిన చదువు చదివేవాడు ఉన్నాడు. He had trained his eyes to look at birds. పక్షులను చూడడానికి తన కళ్ళును అలవాటు చేసుకున్నాడు. His heart is full of birds. తన హృదయం నిండా పక్షుల గురించి ఆలోచన. He went to a friend's house in a remote village. ఒక చిన్న గ్రామంలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. It's an interior village. చాలా లోపలకు ఉన్నటువంటి గ్రామం అది. So when he went there, అక్కడికి వెళ్ళినప్పుడు the woman of the house said, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆమె అంటుంది, "Oh, will you please sit here? I will make some tea for you." నీకు టీ తీసుకొస్తాను, కూర్చోండి అంది. So he was sitting outside the house. ఇంటికి వెలుపల భాగంలో కూర్చున్నాడు. The woman came with the tea. ఆమె టీ తీసుకొని వచ్చింది. And she said, ఆమె అంది, "Sir, this village is so interior that not even a crow visits us." మమ్మలను ఒక్క కాకి కూడా దర్శించలేనంత లోపలకున్నా మేము, చాలా అడవిలో ఉన్నట్టు. And the visitor said, అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, "In the 10 minutes you were making tea inside, నీవు 10 నిమిషాలు లోపల టీ చేస్తున్నంత లోపల I was looking. నేను గమనిస్తున్నాను. I saw several special kinds of birds here which I wanted to see for a long time." ఎన్ని దినాల నుంచి చూడాలనుకుంటున్నాను, చూడలేకపోయాను. మంచి మంచి పక్షులు, ఎన్నో రకాల పక్షులు ఈ 10 నిమిషాల్లో నాకు కనపడ్డాయమ్మా. What did the woman say? ఆమె ఏమంది, Not even a crow here. ఒక్క కాకన్నా మా దగ్గరికి What రాదు. did the bird watcher say? కానీ ఈ వచ్చిన వ్యక్తి ఏమన్నా, So many special birds here. ఎన్ని రకాల పక్షులను చూశాను అన్నాడు. His heart is full of birds, so wherever he looks, he sees birds. తన హృదయం నిండా పక్షుల గురించి ఆలోచన ఉంది కనుక ఎక్కడ చూసిన పక్షులే కనుక. Blessed are they whose hearts are full of God. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు లేదా దేవుని కలిగిన వారు ధన్యులు. Those whose hearts are full of God. దేవుని చేత నింపబడిన హృదయాలు కలిగిన వారు, Whatever happens to them, they will see the hand of God. వారి జీవితంలో ఏమి సంభవించినా జరిగినా దేవుని హస్తాన్ని వారు చూస్తారు. Verse 9. 9వ వచనం, Blessed are the peacemakers, సమాధాన పరచువారు ధన్యులు, for they shall be called the sons of వారు God. దేవుని కుమారులు అనబడుదురు. Why they are called the sons of God? ఎందుకు వారు దేవుని కుమారులని పిలువబడతారు? Because peacemaking is an attribute of God. సమాధాన పరచుట అనేది దేవుని యొక్క గుణం. When there was a problem between God and man, God took the initiative to make peace through the cross. ఆ దేవునికి మనుషులకు మధ్య సమస్య వచ్చినప్పుడు, అగాధం ఏర్పడ్డప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా దేవునికి మానవునికి సంధి చేశాడు. God is a peacemaker. దేవుడు సమాధానకర్త. We should also be peacemakers. మనం కూడా సమాధాన పరిచే వారిగా ఉండాలి. Wherever there is trouble, we should try to bring about peace. ఎక్కడైనా సమస్య వచ్చిందా సమాధాన పరచాలి. And thereby we will show that we are the children of God. మనము దేవుని కుమారులమని మన పని ద్వారా, ప్రవర్తన ద్వారా చెప్తాం. But many of us are troublemakers. మనము సమాధాన పరిచే దానికంటే సమస్య సృష్టించేవారు. In some of our Bibles it is written, "Blessed are the troublemakers." కొంతమంది బైబిల్లో ఇలా ఉందేమో అనుమానం నాకు. Is it written? సమస్యలు సృష్టించేవారు ధన్యులని. Is it written like that in your Bible? మీ బైబిల్లో అట్టుందా? Blessed are the troublemakers. సమస్యలు సృష్టించేవారు ధన్యులని ఉందా? Then why do we make all sorts of troubles in the assembly? ఎందుకు సంఘాలలో సమస్యలు సృష్టిస్తారు? We should be making peace. మనము సమాధాన పరిచే వారిగా ఉండాలి. If you make trouble, నీవు గాని సమస్య సృష్టిస్తే you are not showing the character of your God. నీ తండ్రి యొక్క, నీ దేవుని యొక్క లక్షణాలను జీవితంలో చూపించడం లేదు. In your family, నీ కుటుంబంలో, in your society, నీ సమాజంలో, in your assembly, నీ సంఘములో, in your context, నీకున్నటువంటి be పరిచయాలలో a peacemaker, not a సమాధాన troublemaker. పరిచయ వ్యక్తిగా మాత్రమే ఉండి సమస్యలు సృష్టించకుండా ఉండాలి. Verse 10. 10వ వచనం, Blessed are those who are persecuted for righteousness' sake. నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు. You know, in verse 11, 11వ వచనంలో there is an extension of verse 10. 10వ వచనం యొక్క వివరణ వ్రాయబడి ఉంది. There it is said, దానికి "Blessed are they who are persecuted for my name's sake." నా నిమిత్తము జనులు
మిమ్మును హింసించి నిందించి. Verse 10, 10వ వచనం, righteousness sake. నీతి నిమిత్తం. What does that mean? ఏమిటి దాని అర్థం? నీతి నిమిత్తం. When you stand for right things, సత్యము కోసమై, నిజమైన విషయం కోసమై నిలబడ్డప్పుడు. you stand against bribe in your office. ఎందుకో మీ ఆఫీసులో లంచానికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు. You stand against abortion in the society. సమాజంలో అబార్షన్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. You stand against corruption. అవినీతి కోసం వ్యతిరేకంగా ఉన్నప్పుడు. You stand against you stand for Christian principles. క్రైస్తవ సత్యాల కోసమై, సూత్రాల కోసమై నీవు నిలిచినప్పుడు. People will persecute you. ప్రజలు నిన్ను హింస పెడతారు. They don't like you. నిన్ను ఇష్టపడరు. Also, మరలా next verse, తర్వాత వచనం, when you stand for me, నా నిమిత్తం, because you are a Christian, నీవు క్రైస్తవుడు గనుక, because you stand for the Lord Jesus, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు నిలిచేవాడు గనుక, there also అప్పుడు people కూడా will జనులు hate you. నిన్ను నిందిస్తారు, హింసిస్తారు. The Lord said, ప్రభు అంటున్నాడు verse 12, 12వ వచనంలో, when this happens, you be exceedingly glad. ఇలాగ జరిగినప్పుడు సంతోషించి ఆనందించండి. You know, in another place it says, మరొక స్థలములో చెప్పబడింది, jump for joy, dance for joy. ఆనందముతో గంతులు వేయండి అని. You know, a Bible scholar has said, ఒక బైబిల్ పండితుడు ఇలా అన్నాడు, there is one place in the New Testament where believers are allowed or asked to dance. ఆ బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు, క్రొత్త నిబంధనలో బైబిల్లో ఒక్క చోట మీరు ఆనందించి డాన్స్ చేయండి, గంతులు వేయండి అన్నాడు. Believers are allowed to dance or asked to dance in one place. ఒకే స్థలములో మీరు ఆనందించి గంతులు వేసి డాన్స్ చేయమని చెప్పాడట. You know when? ఎక్కడ, ఎప్పుడు? When people persecute you and speak ill of you. ప్రజలు నిన్ను నిందించి నిన్ను హింసించినప్పుడు అప్పుడు ఎగరమన్నాడు. The Lord Jesus said that. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, when you are persecuted, నీవు హింసించబడప్పుడు you dance, ఎగురు, నువ్వు గంతులు వేయి, you sing for joy. ఆనందముతో పాటలు పాడు. These are the 9 good attitudes. ఈ 9 దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండవలసిన మంచి విధానాలు. And when you show these 9 good attitudes, ఈ 9 మంచి ఆలోచనలు, విధానాలు చూచినప్పుడు, verses 13 to 16, 13 నుంచి 16 వరకు, you will be like the salt of the earth. అదిగో నీవు ఈ లోకములో ఉప్పు వలె ఉంటావు. And you will be like the light of the world. ఈ లోకమునకు వెలుగై ఉంటావు. If these attitudes are not there, ఒకవేళ ఇలాంటి ఉద్దేశాలు అంతరంగ స్వభావాల లేకపోతే, you are like saltless salt, నీవు సారము లేని ఉప్పు వలె ఉంటావు. good for nothing. దేనికి పనికిరాని వస్తువులాగా. In the olden days, people used to spread saltless salt on the pavements like we spread sand on the pavement. పాత దినాలలో, పురాతనమైన రోజుల్లో మనుషులు నడిచే ఆ బాటల్లో సారము లేని నిస్సారమైన ఉప్పును ఇప్పుడు మనం ఇసుకు పోసినట్టు పోసేవాళ్ళట. That is the meaning of saying that you will be trampled, that it is good only to be trampled upon. మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదని వ్రాసిన మాట అర్థం అది. Oh dear Christian, ప్రియమైన క్రైస్తవులారా, if you do not show these attitudes, ఈ స్వభావాన్ని మనము కనపరచకపోతే, you are like sand that can be trampled upon, no use. ఉపయోగం లేకుండా సారము లేని ఉప్పు తొక్కబడినట్లుగానే మన జీవితాలు ఉండబోతున్నాయి. You are the light of the world. నీవు లోకమునకు వెలుగుగా ఉన్నావు. Jesus elsewhere said, I am the light of the world. నేను లోకమునకు వెలుగునని ప్రభు చెప్పాడు ఒక చోట. And his light shines through us. మన ద్వారా ఆయన వెలుగు ప్రకాశించవలసి ఉంది. So when you maintain these 9 attitudes in your life, నీ జీవితంలో ఈ 9 మంచి విషయాలు అనుసరిస్తే, you will act like the salt that gives taste. నీవు సారము కలిగి రుచి ఇచ్చే ఉప్పు వలె నీవు ఉండబోతున్నావు. Salt prevents decay. నశించిపోయే తత్వాన్ని ఆపివేయగలిగిన, కాపాడగలిగిన శక్తి ఉంది ఉప్పు దగ్గర. You will be like light that dispels darkness. చీకటిని పారదోలగలిగిన శక్తి ఉండే వెలుగు వలె ఉంటావు. Light shows direction to people. ప్రజలకు మార్గము చూపించే ఈ వెలుగు వలె నీవు ఉంటావు. Your life will be like that. నీ జీవితం అలా ఉండబోతుంది. As God's children,
దేవుని ప్రజలుగా, members of God's kingdom, దేవుని రాజ్య సభ్యులుగా may we manifest these 9 good attitudes in our life. మన జీవితాలలో ఈ 9 మంచి లక్షణాలు, గుణాలు, ఉద్దేశాలు కలిగిన వారమై మనం ఉండాలి. May God help us. దేవుడు మనకు అలాగ సహాయం చేయునుగాక.